చేసిన పాపకర్మలు అనుభవించవలసి వస్తే శరీరం పడిపోయిన తరువాత జీవుడు వెడుతుంటే వెనక నుంచి ఒక భయంకరమైన నల్ల కుక్క వెంట పడితే ఆ బాధ తట్టుకోలేక కుక్క వెంట తరుగుతుంటే జీవుడు పరిగెడితే అగ్ని తోరణం కనపడితే ఆ కటిక చీకట్లో తోరణం కిందకి దూరుతాట. అదే యమద్వారం. ఆ యమద్వారం కిందకి వెళ్లకుండా ఉండడానికి ఈ కార్తీక మాసం కృత్తికా నక్షత్ర సంబంధం కాబట్టి అగ్ని సంబంధమైనటువంటి తోరణాన్ని వెలిగిస్తారు ఎండిగడ్డితోటి. ఆ జ్వాలా తోరణం కింద నుంచి పార్వతీ పరమేశ్వరులు పల్లకిలో వెడుతుంటే ఈ భక్తులందరూ కూడా ఆ పల్లకిలో వెడతారు. ఆంధ్రదేశంలో తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి దక్షారామ క్షేత్రంలో జరిగేటటువంటి జ్వాలా తోరణం పరమాద్భుతమని భీమఖండంలో వర్ణింపబడింది. అటువంటి జ్వాలా తోరణాలు జరిగి అందరూ కూడా పరమ పవిత్రమయ్యేటట్టుగా నరక బాధ కలగకుండా భగవంతుడు అనుగ్రహించేటటువంటి పరమోత్కృష్టమైనటువంటి తిథి ఈ కార్తీక పౌర్ణమి.